అల్ అక్సా మసీదుని హమాస్ వాళ్ళు కావచ్చు, పాలస్తీనా వాళ్ళు కావచ్చు ఏమంటారు, అది మాదేనంటారు. అది టెంపుల్ మౌంట్ మాది అంటారు ఇజ్రాయేలీలు, యూదులు. సరే అయినా కూడా ప్రస్తుతం అల్ అక్సా మసీదే ఉంది, ఆ పక్కన కొద్ది ప్రదేశంలో టెంపుల్ మౌంట్ నడుస్తుంది. ఇప్పుడు అక్కడ కొత్త పరిస్థితి ఏంటయ్యా అంటే అల్ అక్సా మసీదును కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు హమాస్ తీవ్రవాదులు. వాళ్ళ నుంచి ఆ మసీదును కాపాడింది ఇప్పుడు ఇజ్రాయెల్ కావడం అన్నది కీలకమైనటువంటి. సెవరల్ వీడియోస్ ఆర్ గోయింగ్ వైరల్ ఆఫ్ రాకెట్స్ ఫ్లయింగ్ ఓవర్ ద అల్ అక్సా మాస్క్. వన్ వీడియో షోడ్ పీపుల్ రన్నింగ్ అండ్ స్క్రీమింగ్ యాజ్ సైరన్స్ బ్లేయర్డ్. Israel said that the Iron Dome system intercepted rockets fired by Hamas from Gaza. Israel's envoy Gilad Erdan showed the videos at UN General Assembly special session and said that murdering Israelis is more important for Hamas than protecting Islamic holy sites. He also trained guns at the UN for ప్రొటెక్టింగ్ హమాస్. ఇది ఐక్యరాజ్య సమితి వాళ్ళు హమాస్ని కాపాడాలనుకుంటే హమాస్ వాళ్ళు ఇక్కడ మతం కోసం యుద్ధం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. కానీ అసలు విషయం తమ మసీదునైనా ధ్వంసం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఇజ్రాయెల్ ప్రాణాలు తీయాలనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళ నుండి మా వాళ్ళని కాపాడటం మా హక్కు కాదా అని నిలదీసింది ఇజ్రాయెల్ ఐక్యరాజ్య సమితి వేదికగా.